ఈ లోక ప్రేమను మనం చూసినట్లయితే వారి అవసరాల కొరకు, వాళ్ళ స్వార్థం కొరకు, వారి పని కొరకు, లేదా వారి కోరికలు తీర్చుకోవడానికో ఈ లోక ప్రేమ మనకి కనపడుతూ ఉన్నది. అయితే దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అని దేవుడు లేఖనాన్ని సెలవిస్తున్న ప్రియులారా. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనములో మనకు సెలవిస్తూ ఉన్నది, దేవుడు మాత్రమే మనలను శాశ్వత కాలం ప్రేమించే దేవుడునై ఉన్నాడు. ఈ లోక ప్రేమను మనం చూసినట్లయితే ఒకరు కుక్కను ప్రేమిస్తారు, లేదా ఒకరు పామును ప్రేమిస్తారు, ఒకరు వారి కుటుంబాన్ని ప్రేమిస్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రేమ మనం ఎవరికి చూపించాలని నేను కోరుకుంటున్నానంటే, మనలను నిర్మించినటువంటి దేవుడు, మనలను సృష్టించినటువంటి దేవుడు ఒకరున్నారు. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన మాత్రమే మనలను శాశ్వత కాలం ప్రేమించే దేవుడనై ఉన్నాడు. పోయిన సంవత్సరం వాగ్దానం నాకు ఇదే ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. అందుకని దేవుని ప్రేమను నేను వివరించాలని ఈ సమయంలో మీ ముందుకు రావటం జరిగినది. దేవుడు మాత్రమే మనలను శాశ్వత కాలం ప్రేమించే దేవుడు. నేను కూడా అందరిలాగానే ఒక దినమున అందరి ప్రేమల కొరకు నేను ఎదురు చూశాను, ఆశపడ్డాను, కోరుకున్నాను. అయితే దేవుడు నాకు పోయిన సంవత్సరం వాగ్దానం, నేను ఈ రీతిగా బాధపడుతూ ఉన్నప్పుడు, అయ్యో నన్ను ఎవరు ప్రేమించేవారు లేరే, ఆదరించేవారు లేరే, దగ్గర తీసుకొని ఓదార్పు మాటలు చెప్పేవారు లేరే, ఎందుకు నా జీవితం ఇలా అయింది, దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఈ విధంగా ఇచ్చాడు అని నేను బాధపడుతూ ఉన్నప్పుడు, చూడండి పిల్లరా, దేవుడు యొక్క లేఖనాల ద్వారాగా కలలో నాతో మాట్లాడి ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను నా కుమారుడా, విడువక నీ ఎడల నేను కృప చూపడానికి సిద్ధంగా ఉన్నానని వాగ్దానం ఎప్పుడైతే ఇచ్చి ఉన్నాడో అప్పుడు నాకు అర్థమైనది, ఈ లోకంలో ప్రేమ కొరకు మనము దేని కోసం ఎదురు చూడకూడదు. ఈ లోకంలో వారు నన్ను ప్రేమించడం లేదు, వీరు నన్ను ప్రేమించడం లేదే, వీరు నన్ను ఆదరించడం లేదు, వారు నాకు సహాయం చేయట్లేదని మనము ముందుకు వెళ్ళకూడదు, వారిపై ఆశలు పెట్టుకోకూడదు. ఈ లోక ప్రేమ స్వార్థమైన ప్రేమ, వారి స్వార్థం కొరకే, వారి అవసరాల కొరకే, వారి పని జరిగించుకోవడం కొరకే, వారి కోరికలు తీర్చుకోవడం కొరకే ఈ లోక ప్రేమ మనకు కనపడుతున్నది ప్రియులారా. అయితే దేవుడు మాత్రము నిజమైన ప్రేమను చూపించే దేవుడనై ఉన్నాడు. స్వార్థపరుల ఈ లోకంలో ఏ స్వార్థము లేకుండా మనము మరణించేంత వరకు కూడా దేవుడు మనలను నిర్మించినటువంటి దేవుడు మాత్రమే ఏ స్వార్థము లేకుండా మనము చనిపోయేంత వరకు కూడా మరి మనపై ప్రేమను కృపను చూపగలిగిన దేవుడు ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడే ప్రేమయ్య ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. మరి ఇటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టుకొని తల్లిదండ్రుల ప్రేమ కొరకు, భార్యాభర్తల ప్రేమ కొరకు, స్నేహితుల ప్రేమ కొరకు మనం ఎందుకు ఎదురు చూడటం అంటే, వారిని ప్రేమించొద్దు అని నేను అనటం లేదులే, కానీ మనము మొదటి ప్రాధాన్యత, మొదటిగా ఇష్టపడేది, మొదటిగా మనము ప్రేమించేది అది దేవుడై ఉండాలి. మొదటగా మనము దేవుని ప్రేమించాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. ఈ సమయంలో నిన్ను అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఒకరి ఎడల కోపమును చూపించి, ఒకరి ఎడల ద్వేషమును చూపించి ఒకరిని ప్రేమించే దేవుడు కాదు. ఈ లోకంలో పుట్టినటువంటి వారికి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా ప్రేమించే దేవుడే మన దేవుడండి. ఈ రోజు నువ్వు చింతిస్తూ ఉండవచ్చు, బాధపడుతూ ఉండవచ్చు, అయ్యో నాకు ఈ అవసరతలు తీర్చేవారు లేరు, నాకు బాధ వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు నేను చెప్పుకోవడానికి నాకు దిక్కు లేదని నువ్వు కనుక బాధపడుతూ ఉన్నట్లయితే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వైపు ఒక్కసారి చూడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఆయన నిన్ను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు, ఎంతగానో నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎంతగానో నీ ప్రేమ కొరకు ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ కొరకు ఎదురు చూడు. దేవుని ప్రేమ కోసం కనుక నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, దేవుని కనుక మొట్టమొదటిగా నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే, ఈ చివరి దినాలలో ఏవైతే నువ్వు కోల్పోయి ఉన్నావో, దేనినైతే నువ్వు లోటుగా అనుభవిస్తున్నావో, దేనినైతే నువ్వు బాధగా అనుభవిస్తూ ఉన్నావో, దేనినైతే నువ్వు చింతిస్తూ ఉన్నావో, ఏ విషయంలోనైతే నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఆ విషయాలన్నీ కూడా, ఆ చింత అంతా కూడా దేవుడు కొట్టివేసి నిన్ను నూతనమైనటువంటి జీవితంలో, నూతనమైనటువంటి మార్గంలో, నూతనమైనటువంటి ఆశీర్వాదముల వైపు, నూతనమైనటువంటి ప్రేమ వైపు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు అవన్నీ కూడా నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతావో ఆశీర్వాదాలన్నీ కూడా నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి పిల్లరా.
యవనస్తుల ప్రేమ మనం చూసినట్లయితే వారు కొంతకాలము ఏదో వారి కోరికలు, అవసరాలు లేదా వారు ఇష్టంగా కొంతకాలం తిరగటానికి ఈ లోకంలో వారి ప్రేమ మనకు కనపడుతూ ఉన్నది. అలాగే తల్లిదండ్రుల ప్రేమ మనం చూసినట్లయితే ఈ లోకంలో మనం జీవించినంత కాలము లేదా ఈ లోకంలో మనము ఉన్నంత కాలము మాత్రమే వారి ప్రేమ మనకి కనబడుతూ ఉన్నది. శాశ్వత కాలం ఉండే ప్రేమ ఏమిటాయి అంటే అది దేవుని ప్రేమ మాత్రమే. బంధువుల ప్రేమ మనం చూసినట్లయితే వారు ఒకానొక సమయమున మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయేవారిలాగా, అవసరాలు వచ్చినప్పుడు, అవసరతలు తీరినప్పుడు, వాళ్ళ అక్కరలు తీరినప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయేవారిలాగా వారు ఉంటారు ప్రియులారా. అయితే బంధువుల ప్రేమ తర్వాత మనం చూసినట్లయితే భార్యాభర్తల ప్రేమ వారి కొంతకాలం మాత్రమే వారు కలిసి ఉంటారు. ఏదో ఒక దినమున మరణించక తప్పదు, భూమిని విడిచిపెట్టి మనం పరలోకం వెళ్ళక తప్పదు. తల్లిదండ్రుల ప్రేమ మనం చూసినట్లయితే అది కొంతకాలం మాత్రమే మనకి ఉంటుంది ప్రియులారా. ఎందుకనంటే ఏదో ఒక దినమున మనము మన తల్లిదండ్రులను, మన బంధువులను, మన స్నేహితులను మనం విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. ఎవరు కూడా స్థిరముగా ఉండటానికి, ఎవరికి కూడా మనము స్థిరముగా ప్రేమించడానికి వీలు లేదు. ఎందుకనంటే స్థిరమైన ప్రేమ దేవుని ప్రేమ మాత్రమే. మనము కూడా స్థిరమైన ప్రేమ ఎవరిని ప్రేమించాలంటే దేవుని మాత్రమే ప్రేమించాలి. మత్తయి సువార్త 10:37 మనము చూసినట్లయితే ప్రియులారా, తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంటే మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి, మొదటి ప్రేమ మనం ఎవరిపైన చూపించాలి? నీకున్నటువంటి నీ తల్లిదండ్రుల మీద లేదా నీకు పుట్టినటువంటి నీ కుమారుడు కుమార్తెల మీద కాదు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. మొదటి ప్రేమ మనలను నిర్మించినటువంటి దేవుని మీద చూపించాలి. హల్లెలూయా. నాకు పాత్రుడు కాదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం తల్లినైనను తండ్రినైనను ఎక్కువగా ప్రేమించకూడదు. అంటే వారిని ప్రేమించొద్దని నేను చెప్పలేదు కానీ స్వామి, దేవుణ్ణి మాత్రమే మనం మొట్టమొదటిగా ప్రేమించాలి. దేవుని ప్రేమ మాత్రమే మనం మొట్టమొదటిగా కోరుకోవాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి. నేను కూడా ఆశపడుతూ ఉన్నాను. అలాగే మరి బంధువుల ప్రేమ మనం చూసినట్లయితే వారు ఏదో ఒక దినమున మన అవసరాలు, మన అక్కరలు తీరగాని, వారి అవసరాలు, వారి అక్కరలు తీరగాని వెళ్లిపోతారు. అయితే భార్యాభర్తల ప్రేమ మనం చూసినట్లయితే వారు కూడా ఏదో ఒక దినమున మరణించి వారి యొక్క ప్రేమను కోల్పోయి ఒంటరి స్థితిలో బ్రతకవలసి వస్తుంది ప్రియులారా. స్నేహితుల ప్రేమ మనం చూసుకున్నట్లయితే వారు కూడా ఏదో ఒక దినాన్ని వెళ్లిపోతూ ఉంటారు ప్రియులారా. సామెతల గ్రంథంలో మనం చూస్తాం 17వ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి. నిజమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే, నిజమైన స్నేహితుడు ఎవరున్నారు అని మనం గనక ఆలోచించినట్లయితే మనకి తండ్రి అయినను, తల్లి అయినను, స్నేహితుడైనను, బంధువైనను, మరి మనకి దగ్గరగా ఉండి మనలను మరింతగా ప్రేమ చూపిస్తూ, ప్రతి దినము ఆయన కృప చూపిస్తూ, ప్రతి దినము మనను ప్రేమిస్తూ ముందుకు నడిపిస్తూ నిలబడగలిగినటువంటి స్నేహితుడు ఎవరైనా అంటే ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి మొదటి ప్రాధాన్యత, మొదటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు అయి ఉండాలి. మొదటి తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా ఉన్నాడంటే అది యేసుక్రీస్తు అయి ఉండాలి. మొదటి బంధువు, మొదటి స్నేహితుడు, మరి మొదటి మన భర్త ఎవరయ్యా అంటే అది నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అయి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రేమను మనము దేవుని వైపు చూపిద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా మనము దేవుని ప్రేమించడం వలన మనం ఏదైతే నోటుగా అనుకుంటున్నామో, అయ్యో నేను వారికి ఎంత చేశాను, నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయారు, అయ్యో నేను వీరికి ఎంత ధనమును ఇచ్చి ఉన్నాను, ఎంత ఆస్తిని నేను ఆశించి ఉన్నాను, ఎంత వారికి నేను ప్రేమను కురిపించి ఉన్నాను, ఎంత ప్రేమను వారిపై కురిపించి ఉన్నాను, అయినా కూడా వారు నన్ను ప్రేమించలేదే, వెళ్లిపోయారే అన్నటువంటి పరిస్థితులు, అన్నటువంటి దుఃఖము మన కుటుంబంలో కానీ మన హృదయాల్లో కానీ ఉండదు ప్రియులారా. ఎప్పుడైతే మనం మొదటి ప్రేమను దేవునిపై చూపిస్తామో అప్పుడు మన ఆశీర్వాదాలు అన్ని కూడా మన వెంటే ఉంటాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఎంచుకున్న మార్గంలో గనక మనం నడిచినట్లయితే అది నరకానికి దారితీస్తుంది ప్రియులారా. అదే దేవుడు ఎంచుకున్నటువంటి మార్గంలో మనం నడిచినట్లయితే ఆయన మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు కనుక అది నిత్య జీవానికి మార్గము చూపిస్తూ ఉన్నది. మరి దినమున నువ్వు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు, ఎవరికి మొదటి ప్రాధాన్యతలు ఇస్తూ ఉన్నావు? ఎక్కడైనా సరే దేవుని ప్రేమించడం మొదలుపెట్టు. ఆయన దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి. ఎక్కడైనా దేవుని ప్రేమించడం మనం మొదలు పెడదామా? యోహాను సువార్త 15వ అధ్యాయము
9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించున్నాడో నేను మిమ్మల్ని అలాగనే ప్రేమిస్తూ ఉన్నాను. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించానో నేను కూడా మిమ్మల్ని అలాగనే ప్రేమించుచున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రేమ యందు నిలిచి ఉండండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడే మనతో స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి మన కొరకు మరి ఏ విధంగా ఈ లోకానికి పంపించి ఉన్నాడో, మరి ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మరి మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చేంతగా ప్రేమను కురిపించున్నాడు మన మీద. హల్లెలూయా. అయితే ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ప్రియులరా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. యోహాను సువార్త 3:16 ఉంటుంది. ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును కూడా నశింపక నిత్య జీవమును పొందుకునేలాగున ఆయన కుమారుని మనకు అనుగ్రహించున్నాడు. మరి మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రేమ మనము దేవునిపై ఇవ్వాలన్నదే ఈ యొక్క వాక్య ముఖ్య ఉద్దేశం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అలాగే లోకములో ఉన్నటువంటి మనందరినీ కూడా ఆయన ప్రేమించున్నాడు. మరి నువ్వు ఎంచుకున్న మార్గం ఏమిటి? నువ్వు చూస్తున్నటువంటి మార్గం ఏమిటి? ఎవరైనా వచ్చి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానంటే నమ్మకండి. ఎందుకనంటే ఒక యవనస్తుడు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, ఒక యవన స్త్రీ వచ్చి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానంటే నమ్మకండి. ఎందుకనంటే ఒకవేళ వారు ప్రేమించినప్పటికీ కూడా అది శాశ్వత కాలం ఉండేది కాదు. శాశ్వత కాలం ఉండే ప్రేమ, విడువక ప్రేమించే ప్రేమ, నిరంతరము ప్రేమించే ప్రేమ, నిరంతరము మనతో ఉండే ప్రేమ ఒకటే ఒకటి, అదే దేవుని ప్రేమ.